నమస్తే. భారతదేశంలో మహాజానపదాల కాలం లేదా అశోకుడి కాలంలో దేశమంతా బౌద్ధ మతం పరిఢవిల్లితే ఒక్క తెలంగాణ మరియు కర్ణాటకలో జైన మతం విరాజిల్లింది. 16 మహాజానపదాల్లో కేవలం ఒకే ఒక జానపదం మన దక్షిణ ప్రాంతానికి చెందింది. అదే అస్మక. మన తెలంగాణలోని నిర్మల్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన జానపదం. ఆ కాలంలో తెలంగాణ మరియు కర్ణాటక భూభాగాలు జైన మత ప్రభావంతో ఉండేవి. తదనంతరం తెలంగాణ భూభాగాన్ని పరిపాలించిన రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు కూడా మొదట్లో జైనులే. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే 2000 సంవత్సరాల క్రితం పురాతన జైన దేవాలయము మరియు జైన తీర్థంకరులో ప్రథముడైన వృషభనాథుని విగ్రహం కూడా ఉండేదని, అలా 4వ శతాబ్దం వరకు ఇది జైన మత ప్రధాన కేంద్రంగా విరజిల్లిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అనంతరం 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్యులు సోమేశ్వరాలయం అనే ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాంత విశేషాలు ఏంటో తెలుసుకుందామా? ప్రస్తుతం మనం ఉన్నాము తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక అనే సుప్రసిద్ధమైన గ్రామం దగ్గర. ఈ గ్రామంలోనే అతి పురాతనమైన జైన దేవాలయము మరియు 800 ఏళ్ల నాటి సోమేశ్వరాలయం కూడా కలదు. ఈ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన దేవాలయమైన సోమేశ్వరాలయానికి చుట్టుపక్కల అనేక ఉపాలయాలు కలవు. అందులో ఒక ఉపాలయాన్ని మనం సందర్శించబోతున్నాం. పూర్తిగా చాళుక్య నిర్మాణ పద్ధతితో మండపం, అంతరాలం, గర్భగుడిగా నిర్మించబడింది ఈ దేవాలయం. ఇక్కడ ఉన్న అనేక ఉపాలయాల్లో ధూపదీప నైవేద్యం వంటి కార్యక్రమాలు ఏవి జరగడం లేదు. అసలు కొలనుపాక అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కొలను అంటే సరస్సు అని, పాక అంటే ఒక గుడిసె అని, లేకపోతే ఒక చిన్న ఇల్లని, అంటే కొలను సమీపంలో ఉన్న ఒక చిన్న గుడిసె అని అర్థం. మరొకటి, ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మరో పెద్ద మండలం జనగాం. ఆ జనగాంకి పేరు కూడా జైన్ గావ్, అంటే ఒకప్పుడు జైనుల నివాసం ఉండే ప్రాంతం కాబట్టి దాన్ని జైన్ గావ్గా పిలిచారు. అదే కాలక్రమేణా జనగావ్గా మారింది. 2000 సంవత్సరాల క్రితం జైన దేవాలయం ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం పురాతనమైన సోమేశ్వరాలయం నిర్మించబడింది. ఈ దేవాలయం ఒక కాంపౌండ్లోనే ఒక పెద్ద మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో లభించిన అనేక పురాతన జైన తీర్థంకరుల విగ్రహాలు మరియు శాసనాలు, అదేవిధంగా హిందూ దేవీ దేవతల విగ్రహాలని ఇక్కడ పొందుపరచడం జరిగింది. మొదట్లో జైన మతంతో పరిఢవిల్లిన ఈ ప్రాంతం తదనంతరం శైవ క్షేత్రంగా, శైవ పీఠంగా, శైవ పీఠాధిపతుల ప్రధాన కేంద్రంగా ఉండి శైవ మత వ్యాప్తికి దోహదపడింది. ప్రధాన దేవాలయమైన సోమేశ్వరాలయానికి వెళ్ళు మార్గంలో నిర్మించబడిన ఈ మ్యూజియాన్ని ఒకసారి మనం సందర్శిద్దాం. ఇక్కడ లభించిన అనేక దేవీ దేవతల విగ్రహాలు మరియు జైన శాసనాలు ముఖ్యంగా సంస్కృతం మరియు కన్నడ లిపిలో ఉన్నాయి. తదనంతరం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం కళ్యాణి చాళుక్యులకి ప్రధాన కేంద్రంగా, వారి 2వ రాజధానిగా ఉండేదని, అనంతరం రాష్ట్రకూటులు, చాళుక్యులు, కుందూరు చోళులు మరియు కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని ఇక్కడ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. కాకతీయుల పతనానంతరం ఈ ప్రాంతం పూర్తిగా నిరాదరణకి గురైంది. ఇక్కడ లభించిన తెలుగు శాసనాలు పశ్చిమ చాళుక్యుల్లో గొప్ప రాజైన త్రైలోక మల్లుడు మరియు అతని సోదరుడు జగదేక మల్లుడి కాలం నాటివిగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ దేవాలయం మరియు ఈ ప్రాంతం పూర్తి స్థాయి ఆదరణకి నోచుకోకపోవడం చాలా బాధాకరం. ఈ తెలుగు నేలలో జీగి మెండు అన్నారు మహాకవి దాశరథి. తెలంగాణలో ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది. కొలనుపాక ఒక గ్రామం మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర, సాంస్కృతిక కేంద్రం, సాహిత్యం, శిల్పం తదితర కళలు పెంపొందించిన చోటు. సుందర మందిరాలతో రమణీయకం వెదజల్లుతూ ప్రజల్ని ఆకర్షించిన ఈ ప్రాంతం ప్రస్తుతం శిథిల దేవాలయాలు, శిల్ప కళాఖండాలు, శాసనాలు మరియు శిలా శకలాలతో నిండిపోయి ఇప్పటికి కూడా దేశం నలుమూలల నుండి ప్రజల్ని తన వైపుకి తెప్పించుకుంటుంది. ఆ కాలంలో జైన, శైవ, వైష్ణవ మతాలు సమానంగా పరిఢవిల్లాయి. అనేక మతాచారులు మరియు కవులకి నెలవు ఈ ప్రాంతం. ఆ కాలంలో 22 శైవ మఠాలని కలిగి వీరశైవ పంచపీఠాల్లో ఒకటై దక్షిణ భారతదేశంలో ప్రధాన శైవ క్షేత్రంగా కొలనుపాక ఉండేది. ఇక్కడ లభించిన అనేక శాసనాల్లో కొలనుపాకని కొల్లిపాక, కొట్టేయపాక, కొల్లియపాక, కొల్లిహేకే అనే పేర్లతో మరియు బింబావతిపురం, సరోవరపురం అనే ఉపనామాలతో కూడా పిలువబడింది.
ఇక ఈ మ్యూజియంలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది కోష్ట పంజరం గురించి. కోష్ట పంజరం అంటే సాధారణంగా గర్భగుడికి కానీ దేవాలయం వెలుపల గోడల మీద దేవీ దేవతల్ని ఉంచే ఒక ప్రదేశం. దాన్ని కోష్ట పంజరం అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఒక కోష్ట పంజరమే. సంస్కృతంలో కోష్ట పంజరం అనగా దేవతల్ని భద్రపరిచే ఒక గూడు అని అర్థం. అలాంటి కోష్ట పంజరాలు సుమారు 10కి పైగా మనకి ఈ మ్యూజియంలో లభిస్తాయి. ఇక ఇవి కాకుండా చెల్లా చెదురుగా పడున్న అనేక జైన మత తీర్థంకరుల విగ్రహాలతో పాటు శివలింగాల్ని కూడా మనం దర్శించవచ్చు. ఈ మ్యూజియాన్ని చూసేసాం కదా, ఇప్పుడు మనం ప్రధాన దేవాలయం వైపు మన ప్రయాణాన్ని సాగిద్దాం. ఈ విశాలమైన కాంపౌండ్ని దాటుకుని ముందుకు ప్రయాణిస్తే ముందుగా మనకు ఒక ద్వారం వస్తుంది. ఆ ద్వారంలో కూడా అనేక చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి. ఒకవైపు కాలభైరవ స్వామి, మరోవైపు చిన్న శివాలయం ఉంటుంది. దాని తర్వాత వచ్చిన మహాద్వారం తర్వాత మరో మండపాన్ని కలిగి ఉంటుంది. బహుశా ఆ కాలంలో భక్తులు విశ్రాంతి కోసం నిర్మించి ఉండొచ్చు. ఇక ప్రధాన సోమేశ్వర స్వామి దేవాలయంలోకి మనం అడుగు పెడదాం. ఈ ఆలయంలో ప్రస్తుతానికైతే కెమెరాకి అనుమతి లేదు. ఈ దేవాలయాన్ని నేను మొట్టమొదటిసారిగా 2013లో సందర్శించడం జరిగింది. ఇప్పుడు మనం గర్భాలయంలో వెలిసిన స్వయంభూ శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. ప్రస్తుతం ఈ దేవాలయం దేవాదాయ శాఖ వారి అధీనంలో ఉంది కాబట్టి కెమెరాకి అనుమతి లేదు. నేను 2013లో సందర్శించినప్పటి ఫోటో ఇది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ప్రధాన లింగం వెనకాల ఒక విగ్రహం ఉంది. వీడియో మొదట్లో ఈ ప్రాంతం వీరశైవ మతానికి ప్రధాన కేంద్రంగా అనేక మఠాలని కలిగి ఉందని చెప్పుకున్నాం కదా. అలా ప్రముఖ మఠాధిపతి అయిన రేణుకేశ్వర స్వామి అనే గురువు ఈ ప్రాంతంలోనే జన్మించి శైవ మతాన్ని వ్యాప్తి చేసి ఇక్కడే తనువు చాలించడం జరిగింది. ఆయన విగ్రహమే ప్రధాన గర్భాలయంలో ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది అనేక ధ్వంసమైన ఉపాలయాలు. ఈ దేవాలయం పేరు కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. దీని పక్కన ఎదురుకుండా కనిపిస్తున్న మరో దేవాలయం పేరే శ్రీ రేణుకేశ్వర స్వామి దేవాలయం. ప్రస్తుతానికైతే ఈ దేవాలయం దేవాదాయ శాఖ వారి అధీనంలో ఉంది. అదేవిధంగా పరిసర ప్రాంతాలు పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నాయి. ఎటు చూసినా చెల్లా చెదురుగా పడిన దేవీ దేవతల విగ్రహాలు, శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయ సమూహాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 2000 సంవత్సరాల క్రితం ఈ నేల జైనమత ప్రధాన కేంద్రాలలో ఒకటిగా విరాజిల్లి తదనంతరం శైవ మఠాలతో దాని శాఖలతో ప్రజ్వలించి ప్రస్తుతం ఇలా శిథిలావస్థలో నిరుపయోగంగా పడి ఉండడం చాలా బాధాకరం. 11, 12వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించిన సుమారు 100కి పైగా దేవాలయాలు ఈ కొలనుపాకలో ఉన్నాయని ప్రతీతి. తర్వాత ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా రాజులు రాజ్యాలు మారి అనేక దేవాలయాలు ధ్వంసం కావించబడ్డాయి. వీడియో మొదట్లో మనం చూసిన మ్యూజియంలోని అనేక దేవీ దేవతల విగ్రహాలు, శిల్పాలు, అదేవిధంగా శివలింగాలన్నీ అలా ధ్వంసమైన దేవాలయం నుంచి సేకరించినవే. ఈ ప్రాంతంలో అనేక జైన దేవాలయాలు ధ్వంసం కావించబడ్డాయి కాబట్టి నూతనంగా 2 భారీ దేవాలయాల్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. విచిత్రంగా ఈ ప్రాంతానికి మన తెలుగువారి కన్నా కన్నడ వాళ్ళు ఎక్కువగా సందర్శిస్తున్నారు. బహుశా వారు జైనులన్నా అయి ఉండొచ్చు, లేదా లింగాయత్ వీరశైవ మతాన్ని ఆచరించేవారైనా అయి ఉండొచ్చు. నేను 12 సంవత్సరాల క్రితం దర్శించడానికి ఇప్పటికీ చాలా మార్పు అయితే వచ్చింది. జనాదరణ ముఖ్యంగా బాగా పెరిగింది. జనాలు వస్తున్నారు, కానీ ఈ ప్రాంతం మాత్రం ఇంకా అభివృద్ధి చెందలేదు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతాన్ని అంతటిని ఒక టెంపుల్ విలేజ్ లాగా గవర్నమెంట్ ప్రకటించాలి. ఇప్పుడు మనం చూస్తున్న శిథిలావస్థలో ఉన్న అనేక శిల్పాలు మరియు శివలింగాలు ఏ విధంగా చెత్త కుప్పలో పడేసినట్టుగా ఉన్నాయో చూడండి. ఇవి మాత్రమే కాదు, కొలనుపాకల చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకి వందలాది శివలింగాలు మరియు శిల్పాలు కనిపిస్తూనే ఉంటాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతం ఎంతలాగా నిరాదరణకి గురైందో అనేది. ఇక మీదటైనా పురావస్తు శాఖ వారు మరియు గవర్నమెంట్ వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుందాం. ఈ ప్రాంతం మన హైదరాబాద్కి 82 కిలోమీటర్ల దూరంలోను, వరంగల్కి 85 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా యాదగిరిగుట్టకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీడియో నచ్చిందని భావిస్తూ ధర్మో రక్షితి రక్షితః.